ఈరోజు ఈ పండగను అద్భుతంగా జరుపుకుందాం. మనందరి మహద్భాగ్యం. ఈ పండగలో మనం భాగస్వామ్యమైనందుకు ఈ సంబరాలలో డాక్టర్ పిప్పల ప్రసాద్ గారి వేణునాద సంగీతాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ధ్యానం చేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన యొక్క అత్యంత ఇష్టమైన కుటుంబం జక్కా రాఘవరావు గారు, పద్మమ్మ కుటుంబం. ఒకే ఇంట్లో ఒక బ్రహ్మర్షి, ఒక బ్రహ్మ విద్వరిష్ట గురువాక్కు కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక జ్ఞాన భాండాగారమే మరి జక్కా రాఘవరావు సార్ కుటుంబం. కృష్ణా జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎన్ని కార్యక్రమాలను చేసిందో, ఎన్ని యజ్ఞాలను చేసిందో, ఎన్ని కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచిందో, ఎంతటి అన్నదానం జరిగిందో ఈ ప్లేస్ నుంచి, ఎన్ని అతిథి సత్కారాలు జరిగాయో ఈ ప్లేస్ నుంచి, ఎంతమంది మాస్టర్లుగా వెళ్ళి విరిశారో ఈ ప్లేస్ నుంచి, ఎన్ని యువత కార్యక్రమాలు జరిగాయో ఈ ప్లేస్ నుంచి, మనం పొందిన ఏ చిన్న సహాయం నుంచైనా వాటికి మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి. ఇది మన కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ పండుగ జరుపుకోవడం
ఇంత అద్భుతమైనటువంటి ఈ ఎనర్జీలో మనందరం ఉన్నాం. ఈ కార్యక్రమం మనం జరుపుకునే ఈ ప్లేస్లోనే కాదు, అన్ని దేశాలలో ఈ పండుగ జరుగుతోంది ఇప్పుడు పిఎంసి ద్వారా. ఈ కుటుంబం నుంచి పద్మపత్ర మివాంబస, తామరాకు మీద నీటిబొట్టులాగా జీవించాలి, జీవిస్తే జీవితాన్ని ఆ యొక్క ఎస్సెన్స్తో ఈ భూమండలానికి ఒక అద్భుతమైనటువంటి వరం బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ మేడం విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలతో కూడిన పుస్తకం. ఈ స్థలం నుంచే యోగమయ జీవితం బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి విశేషమైనటువంటి ధ్యానానుభవాలు. యోగమయ జీవితం ఓపెన్గా ఉండడం, ఓపెన్గా మాట్లాడడం, హాయిగా ఉండడం, తేలికగా ఉండడం, ముక్కుసూటిగా వ్యవహరించడం, ఆయన యొక్క జీవన విధానం ఎంతో స్ఫూర్తివంతం. అదేవిధంగా రెండు విలువైన కోహినూరు వజ్రాలు, 2 పుస్తకాలు పద్మమ్మ దగ్గర నుంచి సంకలనం కావించబడడం, లలిత సహస్రనామం, పతంజలి యోగ సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రంలో దాని యొక్క నిగూఢార్థాలతో ఎంతో అద్భుతంగా వచ్చినటువంటి ఈ 2 పుస్తకాలు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి బహుమానాలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఇంట్లో నుంచే వచ్చింది. ఏంటి ఆ ఇల్లు అంటే పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ. ఇంతటి సేవలు పిఎస్ఎస్ఎంకి ఎనలేని సేవలు అందించినటువంటి కుటుంబం జక్కా రాఘవరావు సార్ కుటుంబం. మరి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా పిఎంసి యొక్క డెవలప్మెంట్ మీటింగ్ సందర్భంగా మనందరం కలుసుకున్నాం.
లాస్ట్ 5 minutes. శ్వాస మీద ధ్యాస. గోవింద గోవిందాని కొలవరే, గోవిందాయని కొలవరే, గోవింద గోవింద అని కొలవరే, గోవిందాయని కొలవరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషయని పలుకరే, పరమ పురుషయని పలుకరే, సిరివరయానుచు జలగరి జనులు గోవింద గోవింద అని కొలవరే, గోవిందాయని కొలవరే, పాండవ వరదా అని పాడరే, అండజలవాహుని గునియాడరే, పాండవ వరదా అని పాడరే, అండజలవాహుని గునియాడరే, కొండల రాయుని నే కోరరే, కొండల రాయుని నే కోరరే, దండిత మాధవుని తలచరె జనులు గోవింద గోవింద అని కొలవరే, గోవిందాయని కొలవరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, శ్రీ వెంకటానాథుని చేరరే, శ్రీ వెంకటానాథుని చేరరే, పావనమయ్యెప్పుడు బ్రతుకరె జనులు గోవింద గోవింద
అని కొలవరే, గోవిందాయని కొలవరే. హరి హరి హరి. ఆఖరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస. ఈ పిరమిడ్ హౌసు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి బోధించేటటువంటి బోధన ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము. కృష్ణుడో క్రీస్తో మహమ్మదో, గీతయో బైబిలు ఖురానో, కృష్ణుడో క్రీస్తో మహమ్మదో, గీతయో బైబిలు ఖురానో, ప్రేమని బోధించలేదా, ద్వేషమును శాసించే కాదా, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము. పూల వాసనలెన్ని ఉన్నా తోటకెల్ల వసంతుడొకడే, పూల వాసనలెన్ని ఉన్నా తోటకెల్ల వసంతుడొకడే, కరములెవరెటు మోడ్చి పిలచిన కంగుమను గుడి గంట ఒక్కటే, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము. పత్రిజీ చెప్పిన మాటలివియే, పత్రిజీ నడపిన బాట ఇదియే, పత్రిజీ చెప్పిన మాటలివియే, పత్రిజీ నడపిన బాట ఇదియే, శ్వాస మీద ధ్యాస ఉంచిన, శ్వాస మీద ధ్యాస ఉంచిన, సర్వశుభములు కల్గునండి, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ప్రేమే మన మతము, ప్రేమే మన మతము. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తెస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ, ఈరోజు మనందరి ఆనంద స్వరూపమైనటువంటి పత్రి మహారాజ్ అనుంగ శిష్యులు
శ్రీ జక్కా రాఘవరావు పుట్టినరోజు వేడుక వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రి మహారాజ్కి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. రాఘవరావు సార్ గురించి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలుసున్నటువంటి పిప్పళ్ళ ప్రసాదరావుని. 2003లో నేను పత్రి మహారాజ్ ద్వారా ఈ ధ్యానంలోకి వస్తే పత్రి గారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు అర్థమవుతున్నట్లుగా ఉండేవి, కానీ అర్థమయ్యేవి కాదు. కొంతమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క క్లాసెస్కి వెళ్ళేవాడిని, అవి కూడా అరే ఇంత తేలిక అన్నట్టుండేది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ ఎన్నో కన్ఫ్యూజన్లు ఉండేవి. ఆ టైంలో ఎవరు నాకు ఈ కన్ఫ్యూషన్ నుంచి ఈ విషయాల పట్ల నాకు అవగాహన కలిగిస్తారని వెతుకులాడుతుంటే పత్రి మహారాజ్ విజయవాడలో జక్కా రాఘవరావు అని ఉంటుంది, పిరమిడ్ హౌసు, అక్కడికి వెళ్ళి ఆయన చూసుకుంటారని చెప్పారు. అప్పుడు ఒక రాత్రి బయలుదేరి ఈయన దగ్గరికి వచ్చేసరికి రాత్రి 11 అయింది. తలుపు కొట్టాను. ఎవరు బాబు నువ్వు అన్నారు. నాది భీమవరం అండి, నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు. ఏం చేస్తావు అన్నారు. నేను ఇలా సంగీత కార్యక్రమాలు చేస్తానండి అన్నాను. ధ్యానం తెలుసా అన్నారు. మొట్టమొదటి మాటే తెలుసు, కానీ దాని పట్ల అవగాహన లేదండి. పత్రి మహారాజుని అడిగితే మీ పేరు చెప్పారు అని చెప్పగానే అప్పటికే నన్ను లోపలికి పిలిచి, అమ్మ ముందు కూర్చోనానా, టీ తాగుతావా, భోజనం చేసావా, కాఫీ తాగుతావా అని ఈ మాటలు అయిపోతున్నాయి. ఓ పక్క నేను మాట్లాడుతుంటే సరే వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నీకేం కావాలి అని అడిగారు. నాకు చాలా ప్రశ్నలకి జవాబు కావాలండి, కన్ఫ్యూజ్గా ఉంది అని చెప్తే సరే నాకు కూడా రా అని చెప్పి పైకి తీసుకొచ్చి ఈ రూమ్లో కూర్చోబెట్టి నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా చాలా క్లారిటీగా పలానా గ్రంథంలో ఇలా చెప్పారు, పలానా యోగి ఇలా చెప్పారు, పత్రి మహారాజు ఇలా చెప్పారు అని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే నేను అవన్నీ తీసుకెళ్ళి నా ప్రోగ్రాంలో నా క్లాసెస్లో మళ్ళీ అప్లై చేస్తూ ఉండగా నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత దాని పట్ల నాకు ఇంకా మరింత అవగాహన రావడం, ఏదైనా బుక్ చదివితే అందులో చిన్న కన్ఫ్యూజ్ వస్తే వెంటనే వచ్చేవాడిని. అలా ఎన్నో రాత్రులు, 1-2 కాదు, ఎన్నో రాత్రులు ఈ పిరమిడ్ హౌస్లో అమ్మ చేతి వంట తిని నేను డాడీ అంటాను, రాఘవరావు అని ఎప్పుడు అనను, డాడీ అంటాను, ఫస్ట్ నుంచి మమ్మీ అంటాను. అలా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ రోజున పిప్పళ్ళ ప్రసాదరావు అబ్బా చాలా బాగా పాడతాడు, చాలా బాగా క్లాసులు చెప్తాడు, చాలా మంచి విషయాలు చెప్తాడు అని అన్నారు. కానీ వీటన్నిటికీ వెనకాల ఉండి నడిపించింది పత్రి మహారాజ్ అయితే నన్ను చేపట్టుకుని ఎదరికి ప్రోత్సహించింది శ్రీ జక్కా రాఘవరావు గారని చెప్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుక జరుగుతోందని నాకు తెలిసి, ఎందుకంటే ఆయన గురించి తెలుసు, నిరాడంబరంగా ఉంటారు. ఆయనకి డ్రెస్సులు ఉన్నాయి ఇంటి నిండా, 10 డ్రెస్సులు, పుట్టినరోజు డ్రెస్సులు. అవి వేసుకోండి అని పొద్దున్నుంచి బతిమాలుతున్నాం. వద్దునానా, నన్నులా ఉండనివ్వన్నానా అని మమ్మల్ని బతిమలాడుతున్నాడు ఆయన. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన. అటువంటి మహానుభావుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండడం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా మాత్రం నేను 100% చెప్పగలను. జక్కా రాఘవరావు అంటే పత్రి మహారాజ్కి ఎంత ఇష్టమో, ఆయనకి అందరూ ఇష్టమే. పత్రి మహారాజ్ దగ్గర ఉన్నటువంటి గొప్ప మాయ ఏంటంటే ఎవరికాళ్ళు నేనంటే చాలా ఇష్టం పత్రి గారికి అనుకుంటాం, కానీ పత్రిజీ గారు ఇష్టపడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో ప్రథమంగా ఉన్న పరిస్థితి అయితే మాత్రం నేను చెప్పగలను, రాఘవరావు గారు, పద్మమ్మ. మరి వారి పుట్టినరోజు అని నాకు తెలిసి నేను ఈరోజు ఈ వేడుక రావడం, తీరా ఇక్కడికి వస్తే ఆనంద్ గారు, కేశవరాజు గారు, అలాగే శివగారు, పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మరింత ఆనందంగా ఉంది. మీ అందరికీ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ నేను ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కేశవరావు సార్. అందరికీ ధ్యానాభివందనాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా ఏదైతే మనకు అందించారో దాంట్లో మరి పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి, పిరమిడ్ ధ్యాన కుటుంబం అంటే ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనమే మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, అదేవిధంగా వారి సతీమణి బ్రహ్మ విద్యారిష్ట పద్మా మేడం గారు, మరి ఇందాక పిప్పల ప్రసాద్ గారు, ఆనంద్ గారు చెప్పినట్టుగా ఒక కృష్ణా జిల్లానే కాదు, ఒక ఈస్ట్ వెస్టే కాదు,
మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా వీరి ఫ్యామిలీ గురించి వీరి గురించి తెలియని వారు ఉండరు. అంతగా గత 27 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన విశిష్టతను, శాకాహార విశిష్టతను, పిరమిడ్ శక్తిని మరి నిరంతరం అందిస్తూ పగలు కాదు రాత్రి కాదు ఎవరు వచ్చినా వారి సందేహాలను నివృత్తి చేసి పంపిస్తూ మరి వేలాది మందిని ధ్యానులుగా, శాకాహారులుగా, మంచి మాస్టర్స్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి జక్కా రాఘవరావు గారు మరియు పద్మా మేడం. వారికి ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మనం పత్రిజీ అందించినటువంటిది మన వరకే చూసుకోకుండా ఈ లోక కళ్యాణం కార్యక్రమం కోసం నిరంతరం ఇష్టంతో అద్భుతంగా చేస్తున్నారు. మరి పద్మా మేడం అయితే మరి ఇక్కడి నుంచే జూమ్ క్లాసుల ద్వారాగా వేరే దేశాల వాళ్ళతో కూడా ప్రతినిత్యం వాళ్ళను చైతన్యపరిచి అద్భుతమైనటువంటి ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు చేస్తూ మరి లోక కళ్యాణ కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర ప్రముఖమైంది. వీరిద్దరిది కూడా వారి జక్కా రాఘవరావు గారి మరి ఆయన పుట్టినరోజని చాలామందికి తెలియపరచలేదు. పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి అలా చేయాలంటే, కానీ తెలియకనే ఇంతమందికి తెలిసిపోయింది, చెప్పకనే. అలా కలిసి వచ్చి మనం అంతా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మరొక్కసారి జక్కా రాఘవరావు గారికి మరి హృదయపూర్వకంగా మనమందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం. వాళ్ళ ఫ్యామిలీకి అంతా కూడా అద్భుతంగా మరి పత్రిజీ ఆశయాన్ని, పత్రిజీ కళలను నిజం చేస్తూ నిరంతరం కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివ, సో హ్యాపీ. ఈరోజు మరి మార్నింగ్ ఆనంద్ గారు కాల్ చేశారు, ఇట్లా కేక్ కావాలి రాఘవరావు గారు పుట్టినరోజు అని. ఆహా, డాడీ మొత్తానికి రిపబ్లిక్ డే డాడీ. మరి రిపబ్లిక్ డే అంటే 1958న జాన్ 26న మన భారతదేశానికి కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఓకేనా? అంటే ఒక అంబేద్కర్ మన భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేశాడు. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్కి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. అంతేనా కదా? నువ్వు మాస్టర్ అని చెప్పుకోవాలంటే నీలో ఈ క్వాలిటీస్ ఉండాలి. అందరం అన్నీ చెప్తాం, చాలా అద్భుతంగా ప్రసంగాలు ఇస్తాం, పాటించడం విషయానికి వస్తే ఎవరికి వాళ్ళు డౌట్లే. కానీ పత్రి సార్కి ప్రతిరూపంగా పత్రి సార్ ఎవరికైనా ఏదైనా నేర్పించాలంటే నువ్వు ఇక్కడికి వెళ్తే నువ్వు ఇన్ని నేర్చుకుంటావు, ఆయనతో కాసేపు మాట్లాడితే ఆయన పక్కాగా ఫాలో అవుతారు అనిపిస్తారు అన్న శిష్యుల్లో పత్రి సార్ యొక్క శిష్యుల్లో మన జక్కా రాఘవరావు గారు ప్రథములుగా ఉంటారు. ఎందుకంటే పత్రి సార్ ప్రతిరూపంగా అని ఫీల్ అవుతాం. మనము ఒక్కొక్కరి దగ్గర ఒక క్వాలిటీ నేర్చుకోవాలంటే ఒక రోజంతా ఉండవసరం లేదు. ఒక 5 సెకండ్స్ కూర్చుంటే ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయని మన పక్కా తెలిసిపోతుంది. మరి అటువంటి వ్యక్తి మన జక్కా రాఘవరావు గారు. ఆయన సారథ్యంలో, ఆయన స్నేహంలో, ఆయన మైత్రిలో మేము విజయవాడలో ఉంటూ ఇక్కడ మేము మెలగడం అనేది మా అదృష్టం. పత్రి సార్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారు అని వారిద్దరికి నామకరణం చేశారు, వాళ్ళకి ఆ బిరుదులు ఇచ్చారు. పత్రి సార్ అంటారు, ఆధ్యాత్మికతలో పరిపూర్ణత చెందిన వాళ్ళు ఆగరు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు అని. మరి వారికి ఆ బిరుదులు పత్రి సార్ ఇవ్వకముందే చూస్తూ వచ్చాము. ఏంటంటే ఒక సాధకుడు సేవ ఎలా చేయాలి అనేది, జ్ఞానం ఎలా ఇవ్వాలి, మాట్లాడడం ఎలా మాట్లాడాలి, ఒక మాస్టర్ అంటే ఎలా ఉండాలి అంటే వాళ్ళ దగ్గర ఉంటే అర్థమయ్యేది. అబ్బా ఇలా ఎప్పుడు ఉండగలం అనిపించేది. ఎందుకంటే మనము నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, నెలకి ఒకసారి అమావాస్య వస్తుంది. అలాగే ఏదో ఒక ప్రోగ్రాం చేసి ఆ ప్రోగ్రాం రోజు స్పెషల్గా మాస్టర్లాగా బిహేవ్ చేస్తుంటాం. కానీ నిరంతరం ఏ మాట మాట్లాడినా కానీ, ఎవరితో ఉన్నా కానీ, ఫ్యామిలీతో మెలుగుతున్నా కానీ, ఫ్రెండ్స్తో మెలుగుతున్నా కానీ, ప్రతి చోట మాస్టరీ చూపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి మాస్టర్ క్వాలిటీస్తో వాళ్ళ జీవితాలు జీవిస్తూ వాళ్ళ ఫ్యామిలీస్తోనే కాకుండా, మాస్టర్స్ పిరమిడ్ సొసైటీ అంటే ఒక చిన్న కుటుంబం కాదు. కొందరు ఒక ఊరు వరకు, ఒక జిల్లా వరకు అలా ఉంటారు. పత్రి సార్ మనకు ఎక్కడ చూసినా కానీ పలానా చోటకి వెళ్ళి పత్రి సార్ అక్కడ పని చేయలేను అంటే అక్కడ జక్కా రాఘవరావుని పంపిస్తారు.
మరి అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉంచి ఆయనకు అన్ని బాధ్యతలు ఇస్తున్నా కానీ అన్ని విషయాల్లో మాస్టర్ని చూపిస్తూ ఒక బ్రహ్మర్షిలాగా మనకు ఆదర్శంగా నిలిచిన ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం, అది అందులో రిపబ్లిక్ డే నాడు జరుపుకోవడం మన ఆనందదాయకమైన విషయంగా భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట పద్మా మేడం గారికి నా శుభాకాంక్షలు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ కలిసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన విజయవాడ కానీ ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఇంత మాత్రంగా డెవలప్ అయినాయి అంటే దానికి కారణం జక్కా రాఘవరావు సారు. మేము వారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి మేము అందరం ఈ విజయవాడలో కూడా చక్కగా చేసుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు అందిస్తూ, తర్వాత నాకు ప్రత్యక్షంగాను బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు అయినప్పటికీ పరోక్షంగా మరి నాకు గురువులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, అలాగే బ్రహ్మర్షి పద్మా మేడం గారు. నేను కూడా పద్మా మేడం అని ఎప్పుడు అన్ను, నేను ఎక్కువగా మమ్మీ అని పిలుస్తా. అంటే నాకు ఎందుకో ఒకసారి ఒక టూర్కి వెళ్ళినప్పుడు మమ్మీ నన్ను భోజన విషయంలో రెట్టించి అడిగారు, భోజనం చేశారా అని. ఎందుకు అప్పటి నుంచి నాకు మమ్మీ అని అనాలనిపించింది. అప్పటి నుంచి నేను మమ్మీ అనే పిలుస్తుంటాను. అలాగే మరి రాఘవరావు సారు మరి ఎన్నో విషయాల్లో నాకు స్ఫూర్తిదాయకంగా నిలడం అనేది జరిగింది. 2002లో నేను మొట్టమొదటిగా విజయవాడలో ధ్యానయజ్ఞం జరిగేటప్పుడు ఆ ధ్యానయజ్ఞంలో పాల్గొనడం జరిగింది. తర్వాత 2002 ఎప్పుడైతే ధ్యానయజ్ఞం అయిపోయిందో మాచవరంలో ఇట్లా ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు మరి 2003 స్టార్టింగ్ జనవరి ఫస్ట్ సండే సింగనగర్ నుంచి నేను ఒక్కడిగానే ఇక్కడికి ఈ సెంటర్కి క్లాసులకు రావడం ప్రారంభించాను. తర్వాత పిరమిడ్కి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నప్పుడు సింగనగర్లో నేను కూడా ఇలా కట్టుకుంటే, నా ఇంటి పైన నేను కట్టుకుంటే కొంతమందికి నేను ఆదర్శవంతంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో 2004లో నేను ఇట్లా పిరమిడ్ కడదాం అని నిర్ణయించుకుని రాఘవరావు సార్ని, సార్ ఇట్లా మరి మా ఇంటి మీద నేను పిరమిడ్ కట్టుకోవాలనుకుంటున్నాను అని అంటే, వెంటనే ఆయన నువ్వు మంచి పని చేస్తున్నావు, చక్కగా ఇక్కడ దాకా రాకుండా అక్కడ కొంతమందిని తయారు చేయడానికి నీకు అవకాశం ఉంటుందని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఆ రోజున 2004లోనే నేను ఫస్ట్ పిరమిడ్ కట్టడానికి నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అదే కాకుండా ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాల్లో వారి స్ఫూర్తిని నేను పొందడం అనేది జరిగింది. అంటే లైక్ మైండెడ్ పీపుల్ లాగా మరి కొంతవరకు ఆయన స్థాయిలో నా భావాలు రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడా కొన్ని భావాల వరకు మరి సార్తో నా భావాలు చాలా వరకు ఏకీభిస్తడం వలన మరి సార్ అంటే ఇష్టం ఏర్పడడం, వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవడం అనేక విషయాల్లో, ఏ విషయంలోనే మనీ మ్యాటర్స్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, మరి ఒక వ్యవహారపరంగా కానివ్వండి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మొట్టమొదట మరి రాఘవరావు సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. అదేవిధంగా నేను నా లైఫ్ స్టైల్లో కూడా నేను క్లాసుల్లో కూడా ఇంచుమించుగా అదే విధంగా నేను మాట్లాడుతూ ఉండడంతో కొంతమంది నన్ను ఏంటి మిమ్మల్ని చూస్తుంటే రాఘవరావుని చూస్తున్నట్టుంది, రాఘవరావు ఏ స్టైల్లో మాట్లాడతారో మీరు కూడా అదే స్టైల్లో మాట్లాడుతున్నారు అని చెప్పడం కూడా నేను విన్నాను. అయితే నేను కాపీ కొట్టడం కాదు, నాకు అవి నచ్చి వాటిని నేను ఆ విధంగా నేను ఫాలో అవడం అనేది మరి నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మరి ఎక్కడో సింగనగర్లో నేను ఉండేవాడిని, ఇక్కడ మాచవరంలో సార్ వాళ్ళు ఉంటున్నారు. మన మధ్య రిలేషన్ ఏర్పడిందంటే ఆ లైక్ మైండ్ అనేది ఉండడం వలన, పూర్వజన్మ సుకృతం అవడం వల్ల కానీ ఏదైనా కానీ నేను ఇక్కడ రావడం, మరి వారి యొక్క దంపతుల యొక్క స్ఫూర్తిని తీసుకోవటం, నేను నా సొంత ఇంట్లాగానే పిరమిడ్ హౌస్ని భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మరొక్కసారి ఆ దంపతులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా మరి రాఘవరావు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొక విషయం బహుశా మీ అందరికీ తెలియదేమో, మరి ఒకసారి రాఘవరావు సారు, నేను పత్రికారు ఇంకా 4-5 కూర్చున్నప్పుడు రాఘవరావు సార్ గురించి ఈయన ఎవరో మీకు తెలుసా అని అడిగారు. సార్ చెప్పండి సార్ అంటే, ఆయన మన ఏకలవ్యుడి అంశ, ఆయన ఏకలవ్యుడు అని చెప్పారు. మనం ఆ విషయాన్ని నిజమా కాదని ఒక్కొక్కటి మనం తరచి చూసుకుంటే నిజంగా ఆయన సెట్ అవుతుందా లేదా అని చూస్తే ప్రతి విషయంలో కూడా ఆ ఏకలవ్య తత్వం అనేది వారిలో కనిపిస్తుందా లేదా మీ అందరికీ తెలిసిన విషయమే. సో
థ్యాంక్ యూ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ ఆల్. ముందుగా గురు దంపతులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డాడీకి, జక్కా రాఘవరావు గారికి పిరమిడ్ హౌస్కి రమ్మని చెప్పారు. అలా వచ్చాను, పరిచయం అయ్యింది. కానీ కొత్త అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ అందరినీ దగ్గరికి తీసుకోవటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా, కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ, మమ్మీ, డాడీ అనే పిలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉండటం మా అదృష్టం. అలాగే పత్రి సార్ ఎప్పుడొచ్చినా కూడా ముందు రోజే ఫోన్ చేసి, రేపు ఇట్లా సార్ వస్తున్నారమ్మా, వస్తావా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు అంతటి మహద్భాగ్యాన్ని కలిగించారు. ఎప్పుడు సార్ వచ్చినా కలిసే అవకాశం, అందరికీ వంట చేసే దాంట్లో హెల్ప్ చేయమని అమ్మ అడిగేవాళ్ళు. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విశ్వగురు అయిన పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. సమీపంలో మనందరికీ మరీ అందుబాటులో ఫస్ట్ నుంచి ధ్యాన మార్గంలో వృద్ధి చేసిన జక్కా రాఘవరావు గారికి, పద్మ మేడం గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. నేను 2001 నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దంపతుల యొక్క సమీపంలోనే నేను చాలా సమయం గడిపాను. ఆచరణ అంటే ఏంటో అందరూ ఎవరిని లోక కళ్యాణం చేస్తూ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే మార్గం ఎలా ఉండాలో వీళ్ళిద్దరిలో నేను చూశానండి. అదే స్ఫూర్తిగా తీసుకుంటూ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇప్పటివరకు ఎదుగుతూనే ఉన్నాం. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను, నాకు మాట్లాడటం పెద్దగా అలవాట్లేదు. అందరికీ నమస్కారం. ఆచరణ ముఖ్యమండి. ఆచరణ అనేది సారు మేడంలోనే చూశాను. ఎవరికైనా ఆచరణే మనకి జ్ఞానాన్ని, స్వానుభవాన్ని ఇచ్చే ఆచరణ అండి. ఆచరణ లేని ఎన్ని సాధన చేసినా అది మనకి ఉపయోగపడదు. అది ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజే పుట్టినటువంటి పసిబాలుడు మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అంటే విజయవాడకి ధ్యాన పరిచయం అయిందంటే దీని వెనకాల ముఖర్జీ గారు, అలాగే మరి ఉభయ గోదావరి జిల్లాలు కానీ విజయవాడ పరిసర ప్రాంతాలకు కానీ ముఖ్యంగా నాలాంటి వ్యక్తులకి ధ్యానం అందిందంటే దానికి కారణం ఏంటంటే బ్రహ్మర్షి జక్కారావు గారి దంపతులు. నిజంగా వారికి ఎంతో రుణపడి ఉంటాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు విజయవాడలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ వారి ద్వారా ఎవరైతే ధ్యానాన్ని మరి నేర్చుకున్నారో, మరి ధ్యానం ద్వారా లాభాలు పొందారో, మరి ప్రతి ఒక్కళ్ళము వారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి అలాగే పత్రిజీ గారి యొక్క ఆశయాలని తూచే తప్పకుండా మరి తీసుకెళ్లే వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు కనబడే వ్యక్తుల్లో మొట్టమొదటిగా వచ్చే వ్యక్తి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. మరి అలాగే అంటే ఒక మాస్టర్ అంటే క్లాసులు చెప్పడం అనే కాదు, ఆచరణ కావాలండి. ఇక్కడ ఆచరణ లేని యొక్క జ్ఞానం అనేది బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. అంటే వారి ద్వారా నేర్చుకుంటూ మరి వారు ఎలా అయితే జీవించారో, వారు ఎలా అయితే మరి అందరితో మరి మెలిగారో, మరి ఎంతోమందికి మరి పద్మ మేడము వారు వడ్డించి ఎంతో ప్రేమతత్వంతో మరి 10 మంది వస్తే ఇంట్లో మనం భోజనం పెట్టాలంటే ఎంతో ఇబ్బంది పడతాం. మరి ఎంతో మరి ఇంట్లో వాళ్ళకి మరి మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మరి ఎన్ని వందల మంది ఇక్కడ ఈ పిరమిడ్ హౌస్లో భోజనం చేశారో మరి లెక్కే లేదు. మరి ఇంత సేవ చేసిన ఈ దంపతులకి మనం ఏమిచ్చినా మన రుణం తీర్చుకోలేము. థ్యాంక్ యూ అండి. పత్రిజీ గారికి ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జక్కా రాఘవరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే అమ్మ పద్మ అమ్మ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మ మాటల్లో అందరికీ నమస్కారం. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు ప్రణామాలు. మాకైతే పెద్దగా
ఈ ఆడంబరాలు అయితే ఎప్పుడు ఇష్టం ఉండదు, తనకి ఇష్టం ఉండదు, పెద్దగా మేము చేసుకోం. కానీ మేము కాదు, మేము ఎప్పుడో లోకానికి అంకితం అయిపోయాం. పత్రి గారు 97వ సంవత్సరంలో మమ్మల్ని ఎప్పుడైతే కలిశారో, మేము ఎప్పుడైతే కలిసామో ఆ క్షణం నుంచి ఆయన జీవితంతోనే ఆయన సహచర్యంలోనే మా జీవితం అంతా సాగిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి సాగుతూనే ఉంది. మాకు అర్థమైంది ఏంటంటే రాను మా స్వీయ జీవితం అనేది లేదు అన్నది మాత్రం సత్యం. అది పత్రి గారు ఎప్పుడో చెప్పారు, మీకు స్వీయ జీవితం ఏంటి, ఉన్నదే లోక కళ్యాణం కోసం అని చెప్పేసి అని అన్నారు. సో నిజంగానే అలా వచ్చేస్తున్నాయి. లాస్ట్ జూన్ 22న మా మ్యారేజ్ డే అయితే మరి ఈ మహానుభావుడు పిఎంసి డైరెక్టర్ గారు శ్రీ ఆనంద్, మరి నవకాంత్ గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా మా ఈ యొక్క 50 సంవత్సరాల వివాహ వేడుకని వాళ్ళే వచ్చి అంతా వీడియో షూట్ చూసి అంతా చేసి తీసుకొచ్చి ప్రపంచానికి అందించారు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇదంతాను? మేము ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇద్దరు. ఇది అంటే ఒక లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలో అది ఆ టైంకి అలా వస్తూ ఉంటాయో అనిపిస్తుంది. ఈరోజు కూడా మేమైతే ఏమీ లేదు, చాలా హాయిగా ప్రశాంతంగా ఉందాం అనుకున్న ఇద్దరం. నాకైతే మాత్రం ప్రశాంతంగానే ఉన్నాను, కానీ అలా ఏమి లేదు, కామ్గా ఉందామని చెప్పేసి అనుకున్నాం. అట్లాంటిది మరి ఆనంద్ ఎలా మాట్లాడాడో, ఆయనతో ఇక్కడికి ఎందుకు వచ్చారో, పేరుకి పిఎంసి పని మీద రావటం, ఇక్కడ ఒక పెద్ద ఇలాంటి మీ అందరితోటి ఈ సాంగత్యం జరుగుతూ ఈ పుట్టినరోజు సందర్భంగా జరగటం అనేది ఒక మిరకల్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇప్పుడు కూడా అనుకుంటే ఎట్లా వెళ్తుందో చూడండి, ఇదంతా ఇలా లైవ్ ఇస్తామని ఇవన్నీ ఊహించనే లేదు. ప్రొద్దున కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. తను రావడం కూడా చాలా కష్టమే. రేపొద్దునే ఢిల్లీ వెళ్ళాలి అబ్బాయి. ఆనంద్ పిఎంసి హిందీ టాటా స్కై అది ఓపెన్ చేస్తున్నారు. మరి అంత బిజీ షెడ్యూల్ పెట్టుకుని కూడా ఇక్కడ ఇలా రావటం, ఇలా కలవటం అనేది ఒక డివైన్ ప్లాన్, ఒక దివ్య ప్రణాళిక అనిపిస్తుంది. ఇదంతా ఆ పైన ఆ మహానుభావుడే అంతా చేయిస్తున్నాడు, ఇంకెవ్వరూ లేరు. ఏ రోజైతే ఆయనకి సరెండర్ అయ్యామో ఆ జీవితం మాకు మా ఈ భూమి మీదకి ఈ శరీరాలు తీసుకొచ్చినందుకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించుకున్నాము. ఆయన ఆ దివ్య పురుషుడు యొక్క, మహానుభావుడి యొక్క ఆ సహచర్యంలో జీవితాన్ని పండించుకుంటూనే ఉంటాము. మాకున్న జ్ఞానాన్ని, మాకున్న శక్తిని, మాకున్న తన్మంధాన్ని ఏదైతే ఉన్నారో అదంతా కూడా అందరితో పంచుకుంటూనే జీవిస్తూ ఉంటాం. ఇదే మరి. అలాగే ఈరోజు పుట్టిన మా చిన్న పసిబాలుడు అన్నారు కదా, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాఘవరావు గారికి. థ్యాంక్ యూ నాన్న. ముందుగా ఆనంద్కి, అలాగే ఇలాంటి మహానుభావులందరూ ఈరోజు రావడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఆనంద్, పిప్పళ ప్రసాద్, తర్వాత శ్రీకాంత్ గారు, అనుకోకుండా కేశవరాజు గారు, అసలు ఎలా వచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఈ మహానుభావులందరూ కూడాను ఏదో అనుకున్నట్టు అలా ఒక్కసారే అందరూ దిగారు. అట్లా అదే మరి, ఎవరు రావాలో ఏది జరగాలో అంతా అక్కడ ఆయన చూస్తున్నాడు అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా మాకు అర్థమవుతోంది. మరొకసారి పిఎంసి ఛానల్ వారికి, ముఖ్యంగా ఆనంద్కి మరీ 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 ధన్యవాదాలు నాయన. మీ సేవలు ఎప్పుడు మేము మరవలేం. మమ్మల్ని అంతలా ఆప్యాయంగా, ఆదరంగా, ఎప్పటికప్పుడు ఎంతో ప్రేమగా ఆస్వాదిస్తూ ఉంటారు. మమ్మల్ని అలా ఒక తల్లి, కన్న తల్లిలా చూసుకుంటూ ఉంటారు మీరు. చాలా 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 ధన్యవాదాలు. అంటే ఇదే ఆత్మబిడ్డలంటే, ఆత్మ బంధువులంటే ఇదే. ఇంకెక్కడ దొరుకుతుందంటే ఇంతటి సదవకాశం, ఇంతటి సద్భావన అనేది ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ముఖ్యంగా ఆనందం చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే, అతను మాటలో ఒక్క నెగిటివ్ కూడా రాదు. మేమిద్దరం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం, ఒక్క మాట కూడా నెగిటివ్ రాదు. ఎప్పుడూ పాజిటివ్ 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 పాజిటివ్. అదే ప్రతి మనిషికి కావాల్సింది, సద్భావన, సత్కర్మలు, సచ్చిదానంద స్థితి. ఇదే ప్రతి మానవుడు కోరుకోవాల్సింది, ప్రతి మానవుడు జీవించవలసింది. చక్కటి భావనతో, చక్కటి కర్మలతో ఆనంద స్థితిని పొందటమే ప్రతి మానవుడి యొక్క కోరిక. అది దానికి ఒక అర్థం, పరమార్థం వస్తుంది జీవితానికి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా ఈ విషయంలో ఈరోజు ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సదానంద యోగి గారు బాగా గుర్తొస్తున్నారు. సదానంద యోగి అంటే పత్రిజీని గురుస్థానంలో నిలబెట్టినటువంటి మహానుభావులైన ఆయన చెప్పినటువంటిది ఒకే ఒక మాట, కోరకుండా వస్తే కాదని రాదు, కోరి వెంపర్లాట పనికి రాదు. వస్తుంది అని పొంగిపోవాల్సిన పని లేదు, పోతుంది అని కుంగిపోవాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సాక్షి తత్వంతో నిలబట్టమే హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ అని చెప్పని పత్రిజీ గురుగారు అయినటువంటి సదానంద యోగి గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు గుర్తొస్తున్నాయి.
ఎందుకంటే తలంపుగా ఇంతమంది ఇక్కడ ఫ్రీ ప్లాన్డా అని అంటే ఎవరి ఏ ప్లాను లేదు. కేశవరాజు గారు ఆయన పని మీద ఆయన వచ్చారు, పిప్పల గారు ఈయన పని మీద ఈయన వచ్చారు, ఆనంద్ ఏమో ఏ కార్యక్రమం కోసం వచ్చారు, ఎటు తిరిగి వచ్చారు నాకు తెలియదు. మొత్తం తలంపుగా ఇంతమంది ముఖ్యులంతా కలిసి ఇక్కడికి కలవటమని అంటే నిజంగా సదానంద యోగి గారు ఎంత 2 ముక్కల్లో చెప్పగలిగారు ఆయన. అలాగే పత్రి గారి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఒక 2 ముక్కల్లో మనకి చెప్పాలి అని అంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తుంటాడు, ప్రతి వ్యక్తి సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందాలని చెప్పి అంటాం. ఇక్కడ సంసారం అంటే 2 రకాలైనటువంటి కనపడతాయి. ఒకటి దేహపరమైనటువంటి సంసారం, తల్లి తండ్రి భార్య బిడ్డ మన పిల్లలు భోగభాగ్యాలు ఇంతవరకు. రెండవది ఆత్మపరమైనటువంటి సంసారం. కాబట్టి సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి అంటే దేహపరమైనటువంటి సంసారం పరిమితాల్లో ఉన్నప్పుడు ఆత్మపరమైనటువంటి సంసారం అపరిమితంగా ఉంటుంది. బట్ ఈ రెండిట్లో కూడా ఉంటూ దేనికి అంటపడకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలని అంటే ఈ ప్రస్తుతం ఈ భూప్రపంచం మీద జరుగుతున్నటువంటి ఒక మార్పులన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి దివ్యలోకవాసులు యాస్ట్రల్ మాస్టర్స్ అంటాం, ఇంకోటి అంటాం, కింద ఉన్నటువంటి మన మాస్టర్స్ అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే మనమంతా ఆ టైంకి మన పాత్రలు మనం పోషిస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే ఎన్ని రకాల పాత్రలు ఈరోజు ఓవరాల్గా పిఎస్ఎస్ మూవ్మెంట్ ఉందని అంటే ర్యాలీలు చేసేవాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు, క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్తున్నారు, పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు. మరి ఒకప్పుడు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టయితే అంతా మాన్యువల్గా నడిచే పరిస్థితుల్లో దాదాపు 6 సంవత్సరాల క్రితం పత్రిజీ నాకు మంచి ఛానల్ కావాలని చెప్పని అడగటం, దానికి మరి నవకాంత్ కానీ ఆనంద్ కానీ మెయిన్గా ఇద్దరు నిలబడటం. ఎందుకంటే నవకాంత్ ఆనంద్ వీడు ఎందుకని అలా అంటున్నానంటే వాళ్ళు 8-9 తరగతులు చదువుతున్నప్పటి నుంచి మా పరిచయం. అంత చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెరిగి ఎలా పైకి వచ్చి ఈరోజు వాళ్ళు చదివిన ఉద్యోగాలకి వాళ్ళు చదివిన చదువులకి వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేందుకంటే చాలా వాళ్ళకి రావచ్చు. కానీ ఇంత టెన్షన్స్ ఫీల్ అవుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతున్నారంటే ఇది ఫ్రీ ప్లాన్డ్ డిజైన్ అనుకోవడంలో ఎటువంటి సందేహాలు మనకు అక్కర్లా. రాత్రి మానసరోవరంలో పౌర్ణమి ధ్యానం పెట్టినప్పుడు ఆనంద్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత ముచ్చటేసింది అంటే, పత్రిజీ ఒకప్పుడు మహాభారతం అంతా చదవమని చెప్పి అన్నప్పుడు కూడా కొద్దిగా ఆలస్యం చేసి తర్వాత అనుకోని సంఘటనగా మహాభారతాన్ని ఒప్పి చేసి మొత్తం 250 ఎపిసోడ్స్ అన్నీ చూసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ లోతులన్నీ ఏమిటి, ధర్మం ఎలా ఉంటుంది, ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయి అన్నదంతా విప్పి చెబుతుంటే అసలు ఆ సబ్జెక్ట్ మీద ఆయనకున్న గ్రిప్ కానీ ఆ ప్రజెంటేషన్లో ఆయనకున్నటువంటి ఎనర్జీ కానీ అసలు అన్నీ చూస్తుంటే ముచ్చటేసింది. ఎందుకంటే మన పిల్లలు ఈ స్థాయికి ఎదుగుతుంటే అంతకంటే ఆనందపడ్డాక మనకి ఇంకేం లేదు. కాబట్టి ఓవరాల్గా మరి ఈరోజు ఈ విధంగా మనం అంతా ఇక్కడ కలవటం, ఈ విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం అంటే జీవితాన్ని పండగ చేసుకొని ఓషో గారు చెప్తుంటారు, ఒకరోజు కాదు ప్రతిరోజు పండగే జ్ఞానికి. కాబట్టి మనమంతా కూడా జ్ఞానపరంగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పని ఇంత మనం కలయికలు అన్నిటికీ కారణభూతులైనటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సాధారణ యోగి గారికి, అలాగే పిఎంసి ఛానల్ ఇంత అద్భుతంగా ఈ 6 సంవత్సరాల్లో మరి శాటిలైట్ ఛానల్ అయిపోవటం, అది తెలుగు ఒకటే కాకుండా హిందీ కూడా శాటిలైట్ ఛానల్ అయిపోవటం, మరి టాటా స్కై అంటే తక్కువైన విషయం కాదు. అది దాదాపు 2 కోట్ల మంది పైచలు కస్టమర్స్ ఉన్నారు. అటువంటిది రేపు 28వ తారీఖు ఢిల్లీ బేస్గా లాంచ్ చేయడానికి వెళ్ళవలసిన పనులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పిఎంసీ టీం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఇలా జరిపిస్తున్నారంటే బట్ వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, పర్టిక్యులర్గా మనమంతా కూడా చేయాల్సింది ఏమిటంటే పత్రిజీ ఆశయాలు ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు దీన్ని మనం బలపరచాలి అని అంటే మాన్యువల్గా ఉన్నటువంటిది మనకేమో ధ్యాన జగత్ మ్యాగజైన్, అటు స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్క తెలుగువాడి ఇంట్లో కూడా మన మ్యాగజైన్ కావాలి పత్రిజీ కోరిక. అలాగే ప్రతి ఇంట్లో కూడా మన పిఎంసీ ఛానల్ కావాలని పత్రిజీ కోరిక. కాబట్టి ఒక గురువుకు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అన్నది ఆయన మాటలను అనుకూలంగా మనం గ్రహించుకుని ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ ఉండేటట్టుగా చేయటం మన కర్తవ్యం. అలాగే పిఎంసీని బలోపేతం చేసి ప్రపంచవ్యాప్తంగా శాకాహార విలువలు, ధ్యాన విలువలు, పిరమిడ్ శక్తిని కూడా అందించడంలో మరి వాళ్ళు చేసిన విశేషమైన కృషిని మనం దాకా అర్థం చేసుకుని సభ్య సమాజంలో అందరికీ పంచాలని మరొకసారి నేను కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మా చిన్న మనవి మీరు మన్నించాలి. ఏంటంటే బర్త్డే అంటే పుట్టినరోజు ఆ రోజున ఏం జరుగుతుందంట, ఈ సెల్ఫ్ ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చిందో ఆ పనిని ఎంచుకోవడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకుంటుంది, అలానే ఒక సమూహాన్ని కూడా ఎంచుకుంటుంది. జక్కా రాఘవరావు గారు ఎంచుకున్నటువంటి సమూహం ఇదంతా, వాళ్ళే ఉన్నాం మనం ఇక్కడ. అయితే పర్టిక్యులర్గా ఈ రోజున పూర్తి కనెక్షన్ ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజున ఏదైతే కోరుకుంటారో అవి మేనిఫెస్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్కి. నేను ప్రతి సంవత్సరం 3 కోరికలు 3 విషెస్ 3 కోరికలు కోరుకుంటాను. వాటికి నా చుట్టూ ఉన్న వాళ్ళు తదాస్తు అని చెప్తారనమాట. అంటే జరుగుగాక, సో బీ ఇట్ ఇది జరుగుగాక, తదాస్తు అని దీవిస్తాం అనమాట మనం. ఓకే, ఇప్పుడు
రాఘవరావు సారు తన 3 విషెస్ చెప్తారు, మనం తదాస్తు అని చెప్తాం. అంటే నెక్స్ట్ బర్త్డే కల్లా ఏమైతే జరగాలో ఆ 3 విషెస్. ఫస్ట్ విష్ చెప్పండి సార్. సంసారంలో నిర్వాణము అని అంటే లోకో సంస్థ సుఖినోభవంతో అని చెప్పన్నప్పుడు ఫస్ట్ దేహపరమైన సంసారం కాబట్టి కుటుంబ సభ్యులంతా కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పని ఫస్ట్ కోరిక. రెండవది ఆత్మపరమైనటువంటి సంసారం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి అనేది ఒక గోళం అయితే ఈ గోళంలో కుల మతాలకి అతీతంగా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడే మన పెప్పలవారు మా అబ్బాయి మంచి పాట పాడాడు, క్రిస్టియానిటీ అయినా ఇంకోటైనా అంతా ఒకటే అని మానవ జాతి యావత్తు కూడా భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో జ్ఞానవంతంగా జీవించాలని చెప్పని రెండో కోరిక. ఇవి నెరవేరాలనంటే మనకి పరిమితంగా ఉండాలనంటే తెలుగు మ్యాగజైన్ ధ్యాన జగత్ ఉంది. అపరిమితంగా వెళ్ళాలంటే మనకి తెలుగు అని హిందీ కానీ పిఎంసీ ఛానల్స్ ఉన్నాయి. ఇవి ఛానల్స్ అన్నీ కూడా సాధ్యమైన తొందరగా వాటిని బలోపేతం చేయడానికి మనం అందరం మన పాత్ర పోషించాలని చెప్పని మరొకసారి ముఖ్యంగా నేను కోరుకుంటున్నా. ఇవి నా 3 విషయాలు. నెక్స్ట్ ఇయర్కి ఇవి ఎంతో అద్భుతంగా మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. ఈ January 26 అనేటటువంటిది నా బర్త్డే అని చెప్పని ఎట్లయితే దేహపరంగా ఈ రాఘవరావు అనేటటువంటి దేహానికి ఎట్లయితే బర్త్డే అనుకుంటున్నాం, ఇదే రోజు ఫస్ట్ నుంచి ప్రతిసారిని వెనకాల ఉండి పిఎస్ఎస్ మూవ్మెంట్ ఈరోజు ఎంత విసరటాకి బీజాలు వేసినటువంటి పాల్ విజయ్ కుమార్ ఇవాళ బెంగళూరులో ఉంటున్నాడు. ఆయన పుట్టినరోజు కూడా ఇదే రోజు 26వ తారీఖు. అలాగే రాత్రే విశాఖపట్నం అప్పాజీ గారి కోడలు వాణి మేడం వచ్చేళ్ళారు, ఆవిడది ఇదే రోజు పుట్టినరోజు. అలాగే మరి మా ఇంట్లో మా మనవడగా సూర్యభాస్కర్ వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఇల్లు మారి వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నాన్న నాగరాజు గారు ఆయనది కూడా ఇదే రోజు పుట్టినరోజు. అంటే సర్కిల్లో ఇలా ఏ రోజు పుట్టిన వాళ్ళు ఇంకా సినిమా యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు అంటుంటారు, కానీ పెద్ద పరిగణలోకి అక్కర్లేదు. బట్ ఏదేమైనా కానీ ఈ భూప్రపంచం మీదకి వచ్చినప్పుడు బట్ ఇటువంటివి ఎందుకు చేసుకుంటున్నామని అంటే మనకి జీవితాన్ని పండుగ చేసుకోవడానికి ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన నుంచి అమ్మ నుంచి వచ్చేటువంటి ఆ అన్కండిషనల్ లవ్, ఆ ప్రేమ ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. త్రూ పిఎంసి లలిత సహస్రనామం అమ్మ చేసినటువంటి ఎపిసోడ్స్ ఎంతమందిలో ఎంత స్ఫూర్తిని తీసుకొచ్చిందో. ఈరోజు కనబడేకి ఇక్కడ విజయవాడలో కనబడుతున్నారు, యావత్ ప్రపంచం అంతా తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ. పత్రిజీతో నా ప్రయాణం ఇంటర్వ్యూలు చేయాలి సార్ ఈ విధంగా ఉన్నాయి అన్నప్పుడు, ఎందుకంటే వేరే వాళ్ళని పంపించడానికి లేదు, యాంకర్స్కి అంత విజ్డమ్ ఉండాలి, తీసుకురావాలంటే చిన్న విషయం కాదు. ఆయన మీరు ఎక్కువ ఎపిసోడ్లు చేయకండి సార్ అని మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. రోజుకు అన్నన్ని ఎపిసోడ్లు చేయకండి సార్. ఏ రోజుకు ఆ రోజు వేరే వాళ్ళకి ఎట్లుంటుందంటే ఎపిసోడ్స్ ఎందుకు తక్కువ వచ్చాయని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. సార్కి ఏంటంటే దయచేసి మీరు తగ్గించండి సార్ అని చెప్పుకోవాల్సి వస్తుంది, దాన్ని కూడా బతిమిలాడుకోవాల్సి వస్తుంది. అంటే ఆయన ఏదైనా ఒక కర్మ చేస్తే దాన్ని ఎంత అద్భుతంగా చేయవచ్చు అనే దాంట్లో ఆ మేనిఫెస్టేషన్ కింగ్. ఆయన మేనిఫెస్టేషన్ కింగ్. బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు పత్రిసారి ఇచ్చారు. ఎంటైర్ పిఎస్ఎస్ఎం ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే మేనిఫెస్టేషన్ కింగ్. మేనిఫెస్టేషన్లో కింగ్ అంతే ఆయన్ను మనము తట్టుకోలేము. ఆయన స్పీడ్ని తట్టుకోవడానికి మా వల్ల కాదు, ఇప్పుడున్న జనరేషన్ వల్ల కాదు. ఏం శివ అవుతుందా? ఇక్కడ ఎవరి వల్ల అవుతుందా? సమస్య లేదు. అంటే అంత ఇది లైవ్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఎవరైనా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తిలో ప్రేరణ ఉండదు, కానీ చేయడం వల్ల చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రేరణ వస్తుంది. అటువంటి మాస్టర్ మరి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నో థింగ్స్కి నిలువెత్తు రూపం. సో మనం సార్ యొక్క సెలబ్రేషన్ని అంగరంగ వైభవంగా మనం చేసుకుందాం. మనం ఒక్కళ్ళే చేసుకోవట్లేదు, ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి, ప్రపంచ దేశాలన్నీ ఈ ఎనర్జీలో పాల్గొంటున్నాయి. పుట్టినరోజు జేజేలు రాఘవ సారికి, మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు రాఘవ సారికి, కళకళలాడే మీ కళ్ళు దేవుని ఇల్లయ్యా, మిలమిలలాడే మీ మోము ముద్దుల మూటయ్యా, కళకళలాడే మీ కళ్ళు దేవుని ఇల్లయ్యా, మిలమిలలాడే మీ మోము ముద్దుల మూటయ్యా, మీ నవ్వులే సిరివెన్నెలా, మీ పలుకులే తేనెల జల్లయ్యా.
పుట్టినరోజు జేజేలు రాఘవ సారికి, మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు రాఘవ సారికి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అడి, హ్యాపీ బర్త్డే టు యూ డా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా, సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం. జాలి చూపి జోల పాడి అమ్మ ఎరుగని జన్మ నీది, లాలి పాటల రుచుల కోసం గోల చేయని గుండె నీది. ఆకలైనా దాహమైనా, ఆకలైనా దాహమైనా అలుక చెందని ఆత్మ నీది. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం. మేడంకి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శైలజ మేడం, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పిరమిడ్ మాస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ. బిగ్ క్లాప్స్. పత్రి మహారాజ్ की, पत्री महाराज की।